తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు, చక్రవర్తి శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు సార్? ఇప్పుడు ఇద్దరు రిటైర్డ్ అయిపోయింది, ఖాళీగా అండి. ఏ డిపార్ట్మెంట్ సార్ రిటైర్ అయిపోయారు? ఆల్కహాల్ మనం బ్రాందీ తయారు చేసి దాంట్లో ఆపరేటర్గా చేసి ఉండండి. పిఠాపురమే సార్ మీది? మాది కుండవరం అండి, కుండవరం అండి, పిఠాపురం మండలం. ఏంటి సార్ మొత్తం అందరు చూపు పిఠాపురం వైపే పడింది. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది పోటీ? గ్యారంటీగా నెగ్గుతారు, గ్యారంటీ అండి, పక్కా. అది ఈయన మన సెంట్రల్ గవర్నమెంట్తో మోడీ గారితో బాగా అనుబంధం ఉంది కదండి. ఒకరా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సీఎం అయినా ఈయన వల్ల మనకి పనులు బాగా పిఠాపురం బాగా డెవలప్ అవుద్ది అని చెప్పి షుగర్ ఫ్యాక్టరీ ఓడిపోయిందండి. మాది ఏంటి ఏ కారు ఇక్కడ పరిశ్రమ ఏది లేదండి, ఉపాధి ఏమీ లేదండి. దాని మీద ఆయన డెవలప్ చేస్తాడని ప్రభుత్వం రాపోయినా, తెలుగుదేశం ప్రభుత్వం రాపోయినా మోదీ గారి ద్వారా ఈ ఫండ్స్ వచ్చి చేస్తారన్నట్టుగా ఉందండి మాకు. అంటే మరి వైసీపీ కూడా చాలా బలంగా ఉంది, పిఠాపురంలో గెలుస్తారని వాళ్ళు అంటున్నారు. లేదండి, అది కరెక్ట్ కాదండి. అంటే చాలా మంది ముద్రగడ పద్మనాభం అంటారు బంపర్ మెజార్టీ ఏమి రాదు, ఏంటి 40,000-50,000 మెజార్టీ మీద ఆయన పవన్ కళ్యాణ్ దిగుతారండి. అంటే పవన్ కళ్యాణ్ ఓన్లీ యువత మాత్రమే ఆదరిస్తున్నారు, ఓట్లు లేని వాళ్ళు ఆదరిస్తున్నారు అనేసి పెద్దలు కూడా ఉన్నారండి, పెద్దలు కూడా ఉన్నారు. అంటే పిఠాపురంలో ఒక సాంప్రదాయం ఉంది, ఒకసారి గెలిచిన వారు మరి రెండోసారి గెలవరు. అంటే గతసారి వైసీపీ వచ్చింది కాబట్టి ఈసారి వైసీపీ రాదంటారు. వైసీపీ రాదండి, వైసీపీ రాదు. వంగా గీత గారి పట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉందండి? వంగా గీత గారు ఆవిడ కనిపించలేదండి. ఎక్కడ ఆవిడ ఎంపీ గారు, నెగ్గారు, ఎమ్మెల్యే ఏం లేదండి. పవన్ కళ్యాణ్ కన్ఫామ్ అంటారు? కన్ఫర్మ్. అంటే మరికొంతమంది అంటున్నారు గతంలో భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయాడు, ఇప్పుడు పిఠాపురంకి వచ్చాడు, రేపు పొద్దున్న పిఠాపురంలో ఓడిపోయినా వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు అనేసి అయితే చాలా మంది ప్రచారం చేస్తున్నారు. ఇలా ఇక్కడ సక్కపెట్టి ఆయన వర్మ గారు వాళ్ళు ఉన్నారండి, బ్యాచ్ తెలుగుదేశం బ్యాచ్ ఇద్దరు కంబైన్ కదండి. ఆయన వర్మ గారు ఉన్నారండి, ఆయనకి అప్పు చెప్తారు. అన్న మీ పేరు? వెంకట రామకృష్ణ మాధవరావు అండి. ఏం చేస్తుంటారన్న? వెల్డింగ్ వర్క్ అండి. ఎట్లా ఉంది వర్క్? బాగా. ఏంటి పిఠాపురం అండి మీది? పిఠాపురం అండి. అన్న ఎలా ఉండబోతుంది అన్న పిఠాపురంలో పోటీ పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత? పవన్ కళ్యాణ్ గారికి అండి. వన్ సైడ్ పవన్ కళ్యాణ్ ఆలోచించక్కర్లేదా? ఎందుకు అంత పక్కాగా చెప్తున్నారు? పక్కగా అంటే అండి మరి అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారండి, ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. మరి ఫస్ట్ జగన్ గారు ఒకసారి వేద్దాం అని అనుకున్నారు, ఆయన చూశారు కదా, మరి ఎంత పట్టింపుగా మరి ఇన్ని కూడా ఒకసారి చూడాలి కదా చెప్పినప్పుడు. అదొకటి ఫ్యాన్స్ ఒకటి అదండి. మరి మొత్తం అంతా కూడా వంగా గీత గారి పరిస్థితి పోటీ ఇస్తుందా అసలు ఇవ్వదా ఆమె కూడా? మరి అదైతే మరి మనం చెప్పలేము. మరి ఈ పవన్ కళ్యాణ్ గారికి మట్టుకి మరి పక్కా అండి అదండి. పవన్ కళ్యాణ్ అంటే గతంలో ఆయన ఓడిపోయారు కదా 2 చోట్ల పోటీ చేసి, ఈసారి కూడా ఓడిపోతారు అంటున్నారు మరి చాలా మంది. అదేం లేదండి, లేదు. మీరు ఎందుకు పవన్ కళ్యాణ్కి వేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఏమనుకుంటే ఇంకా అంతా మంచి చేస్తానని అన్నారు కాబట్టి అండి, ఇంకా పవన్ కళ్యాణ్ చేస్తాను అదండి. పవన్ కళ్యాణ్ వస్తే మంచి చేస్తారని ఉంది మీకు? అదండి.